మీకు తెలుసా? దేవుడు ఒక మంచి స్నేహితుడు. స్నేహితుడంటే ఎవరండి? మనం బాధల్లో ఉన్నప్పుడు మన బాధ తీర్చేవాడు. మనం తప్పుడు మార్గంలో నడిచేటప్పుడు ఇది తప్పు అని చెప్పి మంచి మార్గంలో నడిపించేవాడే కదా! మన ఎప్పుడు మనకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో సహాయం చేసేవాడు కదా! అయితే ఇప్పుడు మీరు పోల్చి చూసుకోండి. దేవుడు మనకు అన్ని విషయాల్లో అదే విధంగా స్నేహితుడికి మించి మనకి సహాయం చేయడం. మనం తప్పుడు మార్గంలో నడిచేటప్పుడు ఇది తప్పు అని చెప్పి మళ్ళీ వెనక్కి మనకి తీసుకొచ్చి మంచి మార్గంలో నడిపించేవాడు మన యెహోవా. సో, ఇకపై మీరు మీ ఫ్రెండ్‌గా ఉండాలంటే యెహోవాని మంచిగా మీరు స్నేహితుడిగా చేసుకోవచ్చు. ఇప్పుడు మన లోకంలో ఉండే స్నేహితుల గురించి మనం చూస్తూ ఉన్నాం. నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పి. ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. నిజాయితీ పరులకు ఆయన దగ్గర స్నేహితుడు అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ఇంకపై మనం యెహోవాకు నచ్చినట్లు నీతి మార్గంలో నడిచి ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఆయన ఇంకా మనకి దగ్గరగా నిజ స్నేహితుల్లాగా ఉంటాం.